హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తున్నది రాధాకృష్ణ బిందెల కోపుకు సంబంధించి నేను కొంత విషయం మాట్లాడదామని ఈ టాపిక్ అయితే చెప్తున్నాను. ఇది షార్ట్ వీడియోనే, దీనికి సంబంధించి లెంత్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. ఈ రాధాకృష్ణ బిందెల కోపుకు సంబంధించి ముఖ్యంగా తల మీద బిందె పెట్టుకొని బాగా బ్యాలెన్స్ చేస్తూ కోలాటం చేయాల్సి ఉంటుంది. బిందె మీద ప్రమిదలో కర్పూరపు జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఈ కోలాట ప్రదర్శన గరిడీ ప్రోగ్రాము చాలా చోట్ల అయితే జరుగుతూ ఉంటుంది. గ్రామం కావచ్చు, టౌన్ కావచ్చు, ఎక్కడైనా సరే ఆ కోలాట గరిడీ ప్రోగ్రాము ఏర్పాటు చేసిన వారు, దానికి సంబంధించిన వారు, ఆ గ్రామస్తులు, ఆ గ్రామము సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని చెప్పి ఒక దేవుడికి మనం పూజ ఎట్లా చేస్తామో ఇలా కోలాటంలో కూడా అలా పూజ చేసి ఆ కర్పూర హారతులతోటి ఆ బృందం అంతా కూడా అట్లా చేయటం అనేది చాలా అద్భుతమైన విషయము. ఈ నిప్పుతో చెలగాటం అనేది చాలా ప్రమాదకరమైనది. చాలా బాగా బ్యాలెన్స్ చేస్తూ చేయాల్సిన పని. ముఖ్యంగా బాగా అనుభవం కలిగిన వాళ్ళు మాత్రమే చేయితోటి బిందెను పట్టుకోకుండా రెండు చేతులతోటి కోలాటం కర్రలతోటి చేస్తూ ఉంటారు. ఇది చాలా అద్భుతమైన సంఘటన, చాలా బాగుంది కోలాటం అయితే.